my dear students and my friends. First female teacher Savitribai Phule session. సో మొదటి ప్రశ్న, బస్సును ఆపడానికి డ్రైవర్ ఆకస్మికంగా బ్రేకులు వేసినప్పుడు ప్రయాణికులు అప్రయత్నంగానే ముందుకు వంగుతారు. ఇది ఏ సూత్రానికి సంబంధించినది? సో ఆప్షన్ ఏ గురుత్వాకర్షణ, ఆప్షన్ బి జడత్వం, ఆప్షన్ సి కేంద్ర తిప్పు బలం, ఆప్షన్ డి సంయుక్త బలం. సో బస్సు ఆపడానికి డ్రైవర్ ఆకస్మికంగా బ్రేకులు వేసినప్పుడు ప్రయాణికులు అప్రయత్నంగానే ముందుకు వంగుతారు. ఇదే సూత్రానికి సంబంధించిందంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, జడత్వం. 102వ ప్రశ్న, 2024లో పద్మభూషణ్ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు ఎవరు? సో ఆప్షన్ ఏ అమితాబ్ బచ్చన్, ఆప్షన్ బి మిథున్ చక్రవర్తి, ఆప్షన్ సి కమల్ హాసన్, ఆప్షన్ డి చిరంజీవి. 2024లో పద్మభూషణ్ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు ఎవరంటే ఆప్షన్ బి ఇదే రైట్ ఆన్సర్, మిథున్ చక్రవర్తి. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చిందండి. సో మిథున్ చక్రవర్తి గారికి వెస్ట్ బెంగాల్ చెందిన ఈయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇక 103వ ప్రశ్న, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో డెన్మార్క్ దేశం ఎన్నవ స్థానంలో ఉంది? సో ఆప్షన్ ఏ 1వ స్థానం, ఆప్షన్ బి 3వ స్థానం, ఆప్షన్ సి 4వ స్థానం, ఆప్షన్ డి 6వ స్థానం. సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో డెన్మార్క్ దేశం ఎన్ని స్థానంలో ఉందంటే 4వ స్థానంలో ఉంది. ఇండియా అంటే ఎన్ని స్థానంలో ఉందంటే 10వ స్థానంలో ఉంది. ఇక 104వ ప్రశ్న, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ బలవంతరాయ్ మెహతా కమిటీ, ఆప్షన్ బి అశోక్ మెహతా కమిటీ, ఆప్షన్ సి రాజమన్నార్ కమిటీ, ఆప్షన్ డి శివరామన్ కమిటీ. మనకు అప్పటి వరకు 1955 వరకు దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వమే ఉండేది. సో తర్వాత ఏమైందంటే 1959లో లోకల్ గవర్నమెంట్స్ వచ్చాయి. ఆ లోకల్ గవర్నమెంట్స్ని మనము పంచాయతీరాజు అండ్ మున్సిపాలిటీస్ అని చెప్పుకుంటాం. సో అలాంటి పంచాయతీరాజ్ మున్సిపాలిటీస్ రావడానికి మొదటగా ఏర్పడిన కమిటీ పేరే బలవంతరాయ్ కమిటీ. తర్వాత వచ్చిన కమిటీ పేరే అశోక్ మెహతా కమిటీ. తర్వాత హనుమంతరావు కమిటీ, తర్వాత జీవీకే రావు కమిటీ, తర్వాత ఎల్ఎం సింఘి కమిటీ, తర్వాత పీకే తుంగం కమిటీ, తర్వాత పివి నరసింహరావు ప్రధానమంత్రి గారు ఉన్న టైంలో ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థకి మున్సిపాలిటీకి రాజ్యాంగబద్ధంగా స్టేటస్ అనేది ఇచ్చారండి. సో 105వ ప్రశ్న, మనిషి కంట్లో దుమ్ము కణాలు పడినప్పుడు కన్నీళ్ళు రావడం అనేది ఏ చర్యకు ఉదాహరణ? మనిషి కంట్లో దుమ్ము కణాలు పడినప్పుడు కన్నీళ్ళు రావడం అనేది ఏ చర్యకు ఉదాహరణ? ఆప్షన్ ఏ వ్యాధి నిరోధకత, ఆప్షన్ బి నాడీ ప్రతిచర్య, ఆప్షన్ సి రక్త ప్రసరణ, ఆప్షన్ డి శ్వాసక్రియ. సో మనిషి కంట్లో దుమ్ము కణాలు పడినప్పుడు కన్నీళ్ళు రావడం అనేది వ్యాధి నిరోధకతకు చర్యకు ఉదాహరణ. 5వ ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్. 106వ ప్రశ్న, గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది అని అడుగుతారు. ఆప్షన్ ఏ నీలగిరి హిల్స్, ఆప్షన్ బి మహేంద్రగిరి, ఆప్షన్ సి అనముడి, ఆప్షన్ డి అరావల్లి. సో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, మహేంద్రగిరి. 107వ ప్రశ్న, భారతదేశంలో అత్యధికంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అని అడుగుతారు. ఎందుకంటే ఇటీవల కాలంలో బడ్జెట్ శాసనం అయ్యాయి కాబట్టి అండి కంపల్సరీగా అడిగే ప్రశ్న మనకు రావచ్చు. సో ఆప్షన్ ఏ మన్మోహన్ సింగ్, ఆప్షన్ బి మొరార్జీ దేశాయ్, ఆప్షన్ సి నిర్మలా సీతారామన్, ఆప్షన్ డి పి చిదంబరం. సో భారతదేశంలో అత్యధికంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఆప్షన్ బి ద మొరార్జీ దేశాయ్, తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఇక 108వ ప్రశ్న, జాతీయ సాంకేతిక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సో జాతీయ సాంకేతిక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అనేది ప్రశ్న. సో ఆప్షన్ ఏ జనవరి 26, ఆప్షన్ బి మే 11, ఆప్షన్ సి సెప్టెంబర్ 5, ఆప్షన్ సి అక్టోబర్ 2. సో ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటారండి. మనకి ఎస్పెషల్లీ డిఎస్సికి సంబంధించి అయితే ఎక్కువగా డేస్ కోసం అడుగుతారు. సో అది మనం చదువుకోవాలి. 109వ ప్రశ్న, మొక్కల్లో కనిపించే హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ థైరాక్సిన్, ఆప్షన్ బి సైటోకినిన్, ఆప్షన్ సి ఇన్సులిన్, ఆప్షన్ డి అడ్రినలిన్. సో మొక్కల్లో కనిపించే హార్మోన్ ఏదంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, సైటోకినిన్. ఇక 110వ ప్రశ్న, సో భారతదేశ తొలి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ సుబ్రహ్మణ్యం, ఆప్షన్ బి ఆర్కే షణ్ముగం శెట్టి, ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి సర్దార్ పటేల్. భారతదేశ తొలి ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, ఆర్కే షణ్ముగం శెట్టి. 11వ ప్రశ్న, భారతదేశంలో చివరి లోక్సభ ఎన్నికలు జరిగినవి వాటి యొక్క సంఖ్య. భారతదేశంలో చివరి లోక్సభ ఎన్నికలు మొన్న జరిగే కంటే 2024లో దాని యొక్క సంఖ్య ఎనిమిది అంటే ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 17, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 19. సో భారతదేశంలో చివరి లోక్సభ ఎన్నికల సంఖ్య అంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, 18వ లోక్సభ ఎన్నికలు జరిగాయండి 2024లో.
112వ ప్రశ్న, క్వీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్గా పేరొందిన క్రీడాకారిణి ఎవరు అని ఇస్తారు మనకి. ఆప్షన్ ఏ మను భాకర్, ఆప్షన్ బి సైనా నెహ్వాల్, ఆప్షన్ సి పిటి ఉషా, ఆప్షన్ డి మేరీ కోమ్. క్వీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్గా పేరొందిన క్రీడాకారిణి ఎవరంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. పిటి ఉషా గారిని క్వీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్గా చెప్పుకుంటాం మనం. ఇక 113వ ప్రశ్న, అమెరికా రాజ్యాంగ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే అని చెప్పుకుంటే నవంబర్ 20 చెప్పుకుంటాం. మరి అమెరికా కంటే ఇటీవల అమెరికానే టాప్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి దానిపై ప్రశ్న వచ్చి అది మనకు అవకాశం ఉంది. సో అమెరికా రాజ్యాంగ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారంటే ఆప్షన్ ఏ జూలై 4, ఆప్షన్ బి సెప్టెంబర్ 17, ఆప్షన్ సి అక్టోబర్ 2, ఆప్షన్ డి నవంబర్ 26. సో అమెరికా రాజ్యాంగ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. సెప్టెంబర్ 15న అమెరికన్ కాన్స్టిట్యూషన్ జరుపుకుంటారు. ఇక 14వ ప్రశ్న, యూపీఐ యొక్క పూర్తి రూపం ఏంటి? సో యూపీఐ యొక్క పూర్తి రూపం ఏమిటి అని ఇస్తారు మనకి. ఆప్షన్ ఏ యూనిఫైడ్ పర్సనల్ ఇంటర్ఫేస్, ఆప్షన్ బి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, ఆప్షన్ సి యూనివర్సల్ పేమెంట్స్ ఇంటిగ్రేషన్, ఆప్షన్ సి యూనిక్ పేమెంట్ ఐడెంటిటీ. సో యూపీఐ యొక్క పూర్తి రూపం ఏంటంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇక 115వ ప్రశ్న, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ఇటీవల కాలంలో ఎక్కడ జరిగాయి అనేది ప్రశ్న మనకి ఇస్తారు. ఆప్షన్ ఏ న్యూయార్క్, ఆప్షన్ బి దావోస్, ఆప్షన్ సి లండన్, ఆప్షన్ డి టోక్యో. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ఇటీవల ఎక్కడ జరిగాయంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, దావోస్ అయితే ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. ఇక 116వ ప్రశ్న, యుఐడిఏఐ యొక్క పూర్తి రూపం ఏమిటి? సో ఆప్షన్ ఏ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి యూనిఫైడ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా, అండ్ ఆప్షన్ సి యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, అండ్ యూనిక్ ఐడెంటిటీ అనాలిసిస్ ఆఫ్ ఇండియా. సో యుఐడిఏ అంటే ఆధార్ అండి. ఆధార్ యొక్క పూర్తి నామం ఏంటని అడుగుతున్నారు. సో 116వ ప్రశ్న ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆధార్ అంటారు. 117వ ప్రశ్న, ఇటీవల WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి వైదొలిగిన దేశం ఏది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి బ్రిటన్. సో ఇటీవల WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలిగిన దేశం ఏదంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, అమెరికా వైదొలిగింది. ఇక 118వ ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆదరణ 3 పథకం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తెలంగాణ. సో ఆదరణ 3 పథకం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఈ ఆదరణ పథకం యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఏదైతే కుల వృత్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి అత్యాధునిక పరికరాలను ఇవ్వడం అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క థీమ్గా పెట్టారండి. దీనికి ఇటీవల బడ్జెట్లో 1000 కోట్లు అనేది కేటాయించారు. ఇక 119వ ప్రశ్న, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి పద్మవిభూషణ్ ఏ సంవత్సరంలో లభించింది? సో ఆప్షన్ ఏ 2022, ఆప్షన్ బి 2023, ఆప్షన్ సి 2024, ఆప్షన్ డి 2025. సో మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారికి పద్మవిభూషణ్ ఏ సంవత్సరంలో వచ్చిందంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, 2024లో వచ్చింది ఆయనకి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 120వ ప్రశ్న, యునెస్కో మహాకుంభమేళాను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా ఏ సంవత్సరంలో గుర్తించండి? యునెస్కో మహాకుంభమేళాను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా ఏ సంవత్సరంలో గుర్తించింది ప్రశ్న మనకి. సో ఇటీవల కాలంలో మహాకుంభమేళా జరిగింది కాబట్టి దానిపై ప్రశ్న వచ్చే అవకాశం ఉంది మనకి. ఆప్షన్ ఏ 2015, ఆప్షన్ బి 2016, ఆప్షన్ సి 2017, ఆప్షన్ డి 2018. సో యునెస్కో మహాకుంభమేళాను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా ఏ సంవత్సరం గుర్తించిందంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, 2017లో గుర్తించింది. సో ఇవ్వండి ఈరోజు 20 ప్రశ్నలు. నేను ఈ యొక్క ప్రశ్నలు అనేది చాలా స్క్రూటినైజ్ చేసి ప్రీవియస్ పేపర్లో వచ్చినవి అండ్ ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ లింకప్ చేస్తూ ఈ యొక్క చెప్తున్నాను. సో మరొక సెషన్లో మరొక పేరుతో మీ ముందుకు వస్తాను. ఆల్ ది బెస్ట్. జై హింద్.